ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఇవాళ వచ్చింది. ఫుల్ వీడియో చేసి నిజంగా చాలా గ్యాప్ వచ్చేసింది. మనమైతే హిట్రీ మూవీ అయితే చూసాం అనమాట. హిట్రీ మూవీ ఎలా ఉందో ఇప్పుడైతే మీకు చెప్పేస్తాను. ముందుగా ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయండి. ఎందుకంటే మనకి ఈ మూవీ మీద శైలేష్ ఇచ్చిన హైప్ కానీ, నాని గారు ఇచ్చిన హైప్ కానీ, అసలు ప్రమోషన్స్ కానీ చాలా బాగా జరిగాయి. కాబట్టి మూవీ పైన హైప్ అయితే వేరే లెవెల్లో ఉంది. మూవీ పైన నాకున్న హైప్ ఏ రేంజ్‌లో ఉందంటే, ఆన్‌లైన్‌లో టికెట్లు మనకు దొరుకుతాయో లేదో అని చెప్పి థియేటర్‌కెళ్ళిపోయి, మల్టీప్లెక్స్‌కెళ్ళిపోయి మరి ముందు రోజే ప్రీ బుకింగ్ వదులుతారు కదా అని చెప్పి అక్కడికెళ్ళి టికెట్లు తీసుకునే రేంజ్‌లో నాకైతే హైప్ ఉందనమాట. మరి మూవీ నా ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయిందో లేదో అనేది చెప్పి మీకు ఇన్ డీటెయిల్ రివ్యూలో అయితే చెప్పేస్తాను. డీటెయిల్ రివ్యూలోకెళ్ళే ముందు మీరు గనక మా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే కంటెంట్ నచ్చేస్తదని అనుకుంటున్నాను. నచ్చకపోయినా పర్లేదు, ఇంకొన్ని 2, 3 వీడియోలు చూసి మీకు నచ్చినప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. పక్కన గంట సింబల్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఈ వీడియోని ఎవరైనా హిట్ 3 మూవీ చూసేశాక చూస్తున్నట్లయితే రివ్యూ కోసం, ఈ మూవీలో మొత్తం మీద ఒక సాంగ్ అయితే మిస్ చేసింది. మూవీ టీం రిలీజ్ చేసిన సాంగుల్లో ఒక సాంగ్ అయితే ఇందులో అయితే ప్లే చేయలేదు. ఆ సాంగ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా కరెక్ట్గా కామెంట్ చేస్తే వాళ్ళ కామెంట్ అయితే నేను పిన్ చేస్తాను. మూవీ మొత్తం చూసి బయటకు వచ్చిన వెంటనే నా ఫీలింగ్ ఏంటి లేదు అనడానికి లేదు, సూపర్ డూపర్ అసలు బ్లాక్ బస్టర్ అనే రేంజ్లో అయితే కూడా లేదు. మూవీ అయితే బాగుంది. మరీ వరస్ట్ కాదు, మరీ బ్యాడ్ కాదు. ఎక్స్పెక్టేషన్స్కి బాగా రీచ్ అయిపోలేదు, ఎక్స్పెక్టేషన్స్కి మరీ తగ్గిపోలేదు. ఒక మిడిల్ రేంజ్లో అలా సినిమా వెళ్ళిందండి. సినిమా మాత్రం నాకైతే నచ్చింది. మరీ బాగాలేదని చెప్పను. మూవీ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మూవీ ఎందుకు చూడాలి ఒకే ఒక కారణం చెప్పంటే, ఓన్లీ నాని వన్ మ్యాన్ షో మామూలుగా లేదు. యాక్టింగ్ ఎరగదీశారు. సినిమా మనకి ఫస్ట్ హాఫ్లో గ్రాఫ్ అనేది ఒకటొకటిగా అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా సెకండ్ హాఫ్ నుంచి గ్రాఫ్ అనేది డౌన్ అయింది నా వరకు మాత్రమే. ఆ గ్రాఫ్ అనేది ఎందుకు డౌన్ అయిందంటే, యాంటోగోనిస్ట్ రోల్లో అతను పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదని నా ఫీలింగ్ అండి. లేదు ఆయనకి సరిపడా డైలాగ్స్ కానీ అంత యాంటోగోనిస్ట్ రోల్కి అంత ఇదిగా అయితే నాకు అనిపించలేదు. వేరే ఇంకెవరినైనా తీసుకోవాల్సింది అనిపించింది. నాకు ఆ ఒక్క పాయింట్లో ఆ గ్రాఫ్ అనేది పడిపోయింది. మీకు కూడా అదే అనిపించిందా? కామెంట్ చేయండి. ఒకవేళ మీరు సినిమాని చూస్తుంటే హిట్ 1, 2, 3 కాకుండా హిట్ 4 కూడా ఉందని చెప్పి మనకి ఎండ్ క్రెడిట్స్లో అయితే వదులుతారనమాట. ఆ దాంట్లో హీరో ఎవరనేది మనకి సినిమాలో థియేటర్లో మాత్రమే మీరు వెళ్ళి చూడండి. ఎవరిని అడగండి, ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది కదా. అది మీరు మిస్ అవ్వకూడదంటే థియేటర్లోనే చూడండి. అలాగే మీకు హిట్ 1, 2, 3లో మీకు ఏది బాగా నచ్చింది, ఏ హీరో, ఏ పోలీస్, ఏ కాప్ బాగా నచ్చాడో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు కదా, పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లైన్ చేసుకోవడం మర్చిపోయారు, ఒకసారి వెళ్ళి ఆన్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే మూవీకి వెళ్ళబోతున్నారో వాళ్ళకైతే షేర్ చేసేయండి.